జ్ఞాపకార్థ నామము. దేవుడు సింహాసనసీనుడైన దేవుడు, సర్వ సృష్టికి ఆధారమైన దేవుడు, అద్వితీయ దేవుడు అంటాం కదా. అద్వితీయ దేవుడు అంటే ఇంకా ఆయన్ని మించిన వారు, ఆయన్ని పోలిన వారు ఎవరు లేరు. అల్ఫా ఒమేగా అయ్యున్న దేవుడు అంటే ప్రారంభము. సో ఆయన పనితీరు, ఆయన సామర్థ్యత, ఆయన వ్యక్తిత్వం, ఇవన్నీ ఆయన నామాలు కదా. సరే, ఇప్పుడు అవే పేర్లని అల్ఫా ఒమేగా అని మనం అన్నాము. ఇవే మాటలు సంస్కృత భాషలో వేరేలాగా మాట్లాడొచ్చు. ఇప్పుడు మనం భాష మారింది కాబట్టి నేను ఆ మాట అట్లా ఉచ్చరించను అంటామా? భాష మారినప్పుడు భావమేం మారట్లేదు, ఉచ్చారణ మారుతుంది. ఆద్యంతము అన్నారు వాళ్ళు, మనం అల్ఫా ఒమేగా. నువ్వు తెలుగువాడివి కాబట్టి నువ్వు అలా అంటున్నావు. అనేక దేశాలలో వారి వారి భాషల్లో వారి వారి మాటల్లోనే దేవుడిని పిలుస్తున్నారు. పక్కనే తమిళనాడు ఉంది, రెస్పెక్ట్ఫుల్ గా కొన్ని పదాలని వాడుతుంటారు. దేవరు అంటారు. ఆ వర్డ్లోనే గౌరవం కూడా వచ్చేస్తుంది. దేవుడైన ఆయన. వారు ఏకవచనంతో దేవుణ్ణి పిలవడానికి ఇష్టపడరు. అలాగని దేవుళ్ళు అనలేంగా, ఆయన ఒక్కడు. అందుకని వారి భాషలో దేవరు. కన్నడలో కూడా అద్భుతం, రెండు పదాలు ఒక్క పదంగా పలికినప్పుడు వాళ్ళ పలకడంలోనే రెస్పెక్ట్ గా ఉండే వర్డ్ కూడా వచ్చేస్తుంది. మనం పలికితే రెండుగా కలపాలి, దేవుడై ఉన్న ఆయన అనాలి. కానీ వారు దేవుణ్ణి ఆయన అంటూనే దేవుడు అంటారు. అలాంటి వర్డ్స్ ఆయా భాషల్లో ఉన్నాయి. అందుకే నేను చెప్తున్నాను, భాషల వెనుక దేవుని వ్యూహం ఉంది. అనేక భాషలు సృష్టించడంలో దేవునికి సంకల్పం ఉంది. దాని వెనకాల పరలోకంలో ఉన్న జరిగిన సంగతులు కూడా చెప్పాలనుకుంటున్నాడు ఆయన. కాబట్టి చాలా అద్భుతమైనటువంటి ఆలోచన దేవునిది. మీరే చెప్పండి, ఊరికి ఇన్ని భాషలను ఎందుకు విడదీసి పెడతాడు ఆయన? ఆయనకు ప్లాన్ ఉంది. ఆయన ఆలోచన లేకుండా ఏది చేయడు. అది తెలుసుకుంటే మనం ఆయనకు ఉపయోగపడిన ఆయుధాలు అవుతాం. నేను ఒక స్టేట్మెంట్ ఇస్తున్నాను. ఆయన ఏమనుకొని ఈ భూమి మీద ఏం చేస్తున్నాడో అది నువ్వు గుర్తించిన రోజున ఆయనకు నువ్వు అత్యంత ప్రియుడమైన వ్యక్తి అవుతావు. అందుకే అంటాడు, ఇతడు నా ప్రాణమునకు ప్రియుడు. అలాంటి సాక్ష్యం దేవుడు నీకు ఇవ్వాలి. కాబట్టి దేవుడు అనే ప్రస్తావన గూర్చి లేదా దేవుని గూర్చిన జ్ఞానం గూర్చి మాట్లాడితే ప్రతి మతంలో కూడా తప్పకుండా తెలుసుకోదగిన, నేర్చుకోదగిన సంగతులు ఉన్నాయి. సంస్కృతిని, గ్రంథాలను, మనుషులను తృణీకరించొద్దని నేను ఇప్పుడు కొత్తగా చెప్తున్నాను, ఎప్పటి నుంచో చెప్తున్నాను. కానీ ఇప్పుడు విచిత్రం ఏమిటంటే, ఇతడు యేసు ప్రభుని నమ్మాడు కాబట్టి ఇతన్ని ద్వేషించాలి అని కంకణం కట్టుకుంటే ఏం చేస్తాం మనం? అరే, ఇంత విశాల హృదయం నీకున్నప్పుడు, ఇంత మంచి ఆలోచన నీకున్నప్పుడు, అందరిలో కూడా సత్యం ఉంది, అది కూడా గుర్తించి నేర్చుకోదగినదే అనేంత హృదయం నీకున్నప్పుడు, క్రీస్తుని నమ్మడం వెనకాలన్న నీ ఉద్దేశం ఏమిటి? ఆయనే దేవుడని నువ్వు ఎందుకు అంటున్నావు అని అడగాలి. కానీ ప్రతి మాటను అపార్థం చేయకూడదు. ఎందుకంటే యూదా పత్రికలో అపహాసకులను కూర్చుంది. వారు అపహసించి 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 నశించిపోతారంట, నాశనం అయిపోతారంట. అలా జరగకుండా ఉండడానికే ఒక హెచ్చరిక ఇస్తూ ఉంటాం, అలా చేయకండి, ఇలా అపహసించకండి, అలా దూషించకండి, మీరు నశించిపోకూడదు అని. నేను ఈరోజు మళ్ళీ స్టేట్మెంట్ ఇస్తున్నాను. ప్రతి మతంలో, ప్రతి మనిషిలో, ప్రతి గ్రంథంలో తెలుసుకోదగినవి ఉన్నాయి, నేర్చుకోదగినవి ఉన్నాయి, వెంబడించదగినవి కూడా ఉన్నాయి, తృణీకరించదగినవి ఉన్నాయి, మార్చదగినవి ఉన్నాయి, సంస్కరించదగినవి కూడా ఉన్నాయి, సరిచేయాల్సినవి ఉన్నాయి, నేర్చుకోవాల్సినవి కూడా ఉన్నాయి. తృణీకరించడం కంటే ఆలోచించడం గొప్ప విషయం కదా. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే, మన గ్రంథంలో లేని చాలా సంగతులు వారి గ్రంథంలో ఉన్నాయి, వారి గ్రంథంలో లేని సంగతులు మరొకరి గ్రంథంలో ఉన్నాయి, మరొకరి గ్రంథంలో లేని సంగతులు మరొకరి గ్రంథంలో ఉన్నాయి. నేను ఈరోజు ప్రపంచం మొత్తానికి స్టేట్మెంట్ ఇవ్వాలనుకుంటున్నాను. ఆత్మదేవునితో నిండిన నా హృదయం మాట్లాడుతుంది. యావత్ మానవ జాతి మొత్తానికి ఇదే నా స్టేట్మెంట్. దయచేసి ఎవరి గ్రంథాన్ని, ఎవరి మతాన్ని, ఎవరి వాదనను, ఎవరి బోధను హేళన చేయకండి, చులుకన చేయకండి, అవమానించకండి, తృణీకరించకండి, నిష్కారణంగా ద్వేషించకండి. ఒకరి గ్రంథంలో లేనివి కొన్ని ఎక్కడైనా ఉంటే అవి ఇంకొకరి గ్రంథంలో ఉన్నాయి, ఇంకొకరి గ్రంథంలో లేనివి ఇంకో గ్రంథంలో ఉన్నాయి. ఎందుకంటే దేవుడు అందరితో ఒకేలా మాట్లాడలేదు. ఆయనను గూర్చిన జ్ఞానం, సృష్టిని గూర్చిన జ్ఞానం, సమాజమును గూర్చిన జ్ఞానం, సంకల్పను గూర్చిన జ్ఞానం దేవుడు అక్కడక్కడ కొందరితో మాట్లాడాడు. ఆయన వెదికిన వారందరికీ ఆయన గూర్చి కొన్ని సంగతులు ప్రకటించాడు. ఈ ప్రపంచం అంతా ముక్కలుగా బ్రతుకుతుంది, కానీ దేవుని ఆలోచన తిరిగి మరల అతుకబోతుంది. అందరం జతపరచబడబోతున్నాం. ఒకే మనసు, ఒకే ఆత్మను దేవుడు ఇవ్వాలనుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. అవును, వచ్చినటువంటి ప్రజలతో దేవుడు మాట్లాడినప్పుడు సృష్టిని గూర్చి కొన్ని విషయాలు ఇక్కడ చెప్పాడు, జీవనాన్ని గూర్చి కొన్ని విషయాలు ఇక్కడ చెప్పాడు, ఇజ్రాయెల్ దేశంలో ఉన్న వారికి కొన్ని చెప్పాడు, పారసిక దేశస్తులకు కొన్ని చెప్పాడు, అరబ్ కంట్రీలో ఉన్న వారికి కొన్ని చెప్పాడు. ఒక దేవుడే వారికి జ్ఞానం ఇచ్చాడు, విద్యను నేర్పించాడు. అందరి దగ్గర అన్నీ లేవు, మా దగ్గర అన్నీ ఉన్నాయి. మా గ్రంథంలో లేనిది ఏదైనా మీ గ్రంథంలో ఉంటే అప్పుడు చెప్పండి,
అని చెప్తుంటే నేను అంటాను, అసలు అలాంటి ప్రశ్నే రాంగ్. ఎందుకంటే అన్ని విషయాలు అందరి గ్రంథాలలో లేవు. ఈ సృష్టికి సంబంధించినవి కానీ, జీవన విధానానికి సంబంధించినవి కానీ అన్ని గ్రంథాలలో ఒకేలా లేవు. దేవుడు కావాలనే కొన్నిటిని అక్కడక్కడ పెట్టాడు. ఎందుకంటే అందరి దగ్గర నుంచి నేర్చుకునే స్థాయి, ఉన్నత జ్ఞానం రావాలి అని. మరి మీ గ్రంథంలో ఏముంది? సర్వసత్యమై ఉన్న దేవుని సంపూర్ణత ఉంది. దేవుని సంకల్పాన్ని గుర్తించడానికి అన్ని గ్రంథాలను జతపరచగలిగిన దేవుని కర్ర ఈ గ్రంథం. అన్ని గ్రంథాలను ఇముడ్చుకోగలిగిన గ్రంథం దేవుని కర్ర, పరిశుద్ధ బైబిల్ గ్రంథం. ఆమేన్. అరే, మీ బైబిల్లో లేని గొప్ప గొప్ప సంగతులు ఎన్నో ఈ జీవనానికి సంబంధించినవి అంటే ఉండొచ్చు. మీ బైబిల్లో కనబడని చిన్న చిన్న విషయాలు కూడా మా గ్రంథంలో ఉండొచ్చు. దాన్ని చెప్పిన వాడినే కదా, ఆయన దుడ్డు కర్రే కదా ఆ సంగతిని కూడా నేర్పించింది. ఎందుకంటే దేవుడు నిర్ణయించాడు ఏమిటంటే ఎవరెవరిని చులకన చేయకుండా, తృణీకరించకుండా, అరే ఇన్ని గొప్ప లక్షణాలు ఈ గ్రంథంలో ఉన్నాయంటే దేవుడు కూడా వీళ్ళ కోసం పనిచేసి ఉంటాడు అని సువార్థికుడు, సేవకుడు, ప్రవక్త, అపోస్తలుడు, బోధకుడు ఆలోచించాలని ఇజ్రాయేలు ప్రజల్లో ఉన్నటువంటి వారిలో ఉన్న అజ్ఞాన గర్వం ఉండి చూశారు. మాదే తప్ప ఇంకెక్కడ లేదని. అలాంటి గర్వం క్రైస్తవుడికి ఉండకూడదని దేవుడు ముందుగానే సంకల్పించి అనేక గ్రంథాలలో కూడా ఈ జీవన సంబంధమైన జ్ఞానాన్ని స్థాపించాడు. సింపుల్ గా తీసేయకండి ఎవరిని, సింపుల్ గా తీసేయకండి దేనిని. మూఢనమ్మకాలను గురించి మాట్లాడట్లేదు నేను, మూఢనమ్మకాలను గురించి మాట్లాడట్లేదు, దైవ జ్ఞానం గురించి మాట్లాడుతున్నాను. దేవుని ఆలోచన గురించి, దేవుడు చేసిన ప్లాన్ గురించి మాట్లాడుతున్నాను. ఖురాన్ లోంచి మనం చాలా విషయాలు నేర్చుకోదగినవి ఉన్నాయి, తెలుసుకోదగినవి ఉన్నాయి. బైబుల్లోంచి వేదాలు కూడా చాలా సంగతులు నేర్పిస్తున్నాయి. ఎంతో సాంకేతిక జ్ఞానం అప్పుడెప్పుడో ముందుగానే చెప్పబడ్డాం. అనేకులు ఆయా గ్రంథాలలో ఈ లోక సంబంధమైన లేదంటే శాస్త్రీయమైన సాంకేతికమైన జ్ఞానాన్ని గుర్తిస్తారు. బైబిల్లో ఎప్పుడో కార్లు వస్తాయని రాయబడింది, బైబిల్లో ఎప్పుడో టీవీ ఉంటుందని, నెట్ ఉంటుందని రాయబడింది. సాంకేతిక పరమైన జ్ఞానం బైబిల్లో కూడా ఉంది, బైబిల్లో చాలా ఉన్నాయి. అసలు నేను ప్రశ్నిస్తున్నాను, డైనోసార్స్ గురించి ఏ గ్రంథాల్లో ఉంది, ఎన్ని గ్రంథాల్లో ఉంది? సృష్టిని దేవుడు చేయక మునుపు జలములతో కప్పి ఉంచి అగ్నితో కూడా కాల్చాడని ఎన్ని చోట్ల ఎన్ని గ్రంథాల్లో ఉంది? దేవుడు ఈ సృష్టిని చేసే విధానాన్ని, సృష్టిని మానవులను నిర్మించిన విధానాన్ని ఎన్ని గ్రంథాల్లో రాయించుకున్నాడు? నేను మొన్న ఇంటర్వ్యూలో అడిగాను, KRTV ఇంటర్వ్యూలో, ఇలా కాకపోతే ఎలా? ఒకటేసారి అందరినీ పుట్టించేశాడా? ఒక మనిషి నుండి అందరినీ పుట్టించకపోతే మరి ఎలా జరిగిందో చెప్పండి, ఎక్కడుంది ఆధారం అని అడిగాను. అందుకే నేను చెప్తున్నాను ఏమిటంటే, వాళ్ళు ఏమంటారంటే, అరే ఇదిగో ఇలా దేవుడు ఒక రాజును కన్నాడు, ఒక మనిషిని కన్నాడు, ఆయనకు సంతానం కలిగింది, ఇదంతా అప్పుడు అందరం ఒకే కులమై ఉండాలి, ఒకే ప్రజగా ఉండాలి. ఇన్ని కులాలు ఎందుకు వచ్చి నేను అడిగితే మళ్ళీ మాట ఉండదు. మళ్ళీ వీళ్ళే పోతు నుండి మనిషి వచ్చాడని కూడా నమ్ముతారు. మళ్ళీ వీళ్ళే ఆది మానవులు ఉండే వాళ్ళని నమ్ముతారు. అరే అందరినీ ఒకరి నుంచే దేవుడు తీసుకొస్తే ఈ హెచ్చు తగ్గుల ప్రస్తావన ఎందుకు? అంటే ప్రతిదానికో న్యాయం ఉంది, కాలక్రమేపీ ప్రతిదానికో ధర్మం ఏర్పడింది. దేవుడు అనుకున్నది నెరవేరడం కొరకే ఈ భూమి మీద చాలా జరిగాయి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అందుకే నేను మళ్ళీ చెప్తున్నాను, క్రైస్తవ సమాజాన్ని కూడా నేను బ్రతిమాలుతున్నాను, దయచేసి మీకు చాలా జ్ఞానం ఉండొచ్చు, మీకు నోటికి వచ్చినట్టు ఎవరిని దూషించకండి, తృణీకరించకండి. KRTV ఇంటర్వ్యూలో కూడా నేను చెప్పాను కదా, ఏం చెప్పాను? నేను పురాణాలను కూడా తృణీకరించను, ఫిగరేటివ్ లాంగ్వేజ్ లో చాలా విషయాలు నేర్పించదగినవిగా, జ్ఞానకు సంబంధించినవిగా, దైవత్వాన్ని వివరించే పరంగా కొన్ని కల్పించిన కథలు ఉండొచ్చు గాని అంత మాత్రాన అవి తృణీకరించదగినవైతే కావు, నేను గౌరవప్రదంగానే చూస్తున్నాను అన్నాను. దైవత్వాన్ని వివరించే పరంగా కొన్ని కల్పించిన కథలు ఉండొచ్చు గాని అంత మాత్రాన అవి తృణీకరించదగినవైతే కావు, నేను గౌరవప్రదంగానే చూస్తున్నాను అన్నాను. ఎందుకంటే నాకు స్పృహ ఉంది, సర్వ సృష్టిని చేసిన దేవుడు భూమికి మధ్యలో ఉన్నటువంటి బాబేలు దగ్గర నుంచి ప్రజల్ని చెదరగొట్టిన తర్వాత వారిని విడిచిపెట్టలా, వారితో పాటు ఆయన వెళ్ళాడు, వారు పిలిచినప్పుడు ఆయన పలికాడు, వారికి కూడా వారికి అర్థమయ్యే జ్ఞానం బోధించాడు. ఒకరి దగ్గర నుంచి ఒకరు నేర్చుకోండి అని చెప్పడానికి. అరే మా దగ్గర ఇంత గొప్పతనం ఉంది అని చెప్పుకున్నప్పుడు ఒకటి గుర్తుంచుకో, ఇంకొకరి దగ్గర కూడా వాళ్ళ గొప్పతనం వాళ్ళకు ఉంటుంది. అలా ఒకరి దగ్గర నుంచి ఒకరు నేర్చుకునే సాంప్రదాయం అలవాటైతే, ఒకరి అభిప్రాయం ఇంకొకరిలోనికి వెళ్ళినప్పుడు తప్పక క్రియ జరుగుతుంది. అప్పుడు ఏది సత్యమో ఎవరు సత్యమో తెలిసిపోతుంది. దూషణతో, ద్వేషంతో నీ వ్యక్తిత్వం బయట పెట్టుకోవడం తప్ప, నీ స్వభావం బయట పెట్టుకోవడం తప్ప దేవుని గుర్తించడం, సత్యాన్ని, ధర్మాన్ని స్థాపించడం ఎప్పటికీ సాధ్యం కాదు. ఎవరినైనా వ్యక్తిగతంగా దూషించి, ద్వేషించి, హేళన చేస్తున్నప్పుడు నువ్వేమిటో తెలుస్తుంది సమాజానికి, అంతే. నీ వల్గారిటీ, నీ స్వభావం, నీ బుద్ధిలో ఉన్న హీనత, అజ్ఞానం
మూర్ఖత్వం తెలుస్తుంది. నువ్వు బయట పెట్టుకుంటున్నావు. దట్స్ ఇట్. లేని వార్తలు కల్పించడం, ఆధారాలు లేనివి మాట్లాడడం, 1-2 ఆధారాలు పట్టుకొని లేనివి కల్పించేసేయడం, ఎదుటి వారిని మ్యానిపులేట్ చేసేయడం. దేవుడు చూస్తున్నాడు. నెబుకద్నెజరునే గడ్డి తినేటట్లు చేయగలిగిన శక్తి అయినది. ఎక్కడో ఉన్న బలహీనుని సింహాసనం ఎక్కించగలిగిన బలమైనది. జాగ్రత్త. ఇది దేవుని ఐడియాలజీ. ప్రపంచం మొత్తంలో దేవుడు ఇలా జరిగించాడు. ఇది చేశాడు ఆయన. ఊరికేనే మిషన్ సమన్వయత అనే వాదన ఎత్తలేదు. ప్రపంచ ఆలోచన విధానాన్ని ప్రభావితం చేయగలిగిన ప్రోగ్రామింగ్ మిషన్ సమన్వయత.